మీ మాటలు తెలియపరచాలని, మీ జ్ఞానాన్ని తెలియపరచాలని ఈ కూడికను ఏర్పాటు చేసి ఉండగా తండ్రి నాయన, మీ పిల్లలకు మీ మాటలు చెప్పడానికి సిద్ధపడి నన్ను మీ ఆత్మ సహాయం చేత బలపరచండి తండ్రి. మీ పిల్లలు గ్రహించినట్లుగా, మంచి మనసుతో మీ మాటల్ని విని గ్రహించినట్లుగా మీ పిల్లలకు మీ మాటలను వివరించడానికి తోడే నడిపించమని, అన్ని విషయాల్లో, వాతావరణం పరిస్థితులు అన్ని విషయాల్లో కూడా వాక్య ప్రకటనకు అనుకూలపరచమని యేసుక్రీస్తు ప్రభువు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు మనం ఆలోచించే అంశం, వాటరు దేవుడా నీకు దేవుడెవరు? వాటరు దేవుడా నీకు దేవుడెవరు? ఈ విషయాన్ని ఎందుకు ఈ టైటిల్ పెట్టడం జరిగిందంటే, ప్రస్తుత పరిస్థితుల్లో ఎలక్షన్ కోడ్ అనేది రావడం జరిగింది. ఇక రేపో ఎల్లుండో ఏదో ఒక టైంలో నుంచి ఎలక్షన్ సంబంధించి ప్రచారం చేయడం కూడా రాజకీయ పార్టీలు మనం చూస్తాం, వస్తూ ఉంటారు మన దగ్గరికి. అయితే అలాగే మైక్ పెట్టుకుని అనౌన్స్మెంట్ చేయడం కూడా మనం చూస్తాం, ఆటోల మీద. అది కూడా చేస్తూ వాళ్ళు ఏమని అంటుంటారంటే, అందరినీ వాటరు దేవుళ్లకు విజ్ఞప్తి అని చెప్పి వాళ్ళ పార్టీ ఏంటో, వాళ్ళ పార్టీ గుర్తేంటో, వాళ్ళ ఎజెండా ఏంటో, వాళ్ళు ఏం చేస్తాము అని వాళ్ళు వాగ్దానాలు చేశారు, మేనిఫెస్టోలో ప్రకటించారు, అవన్నీ మనకి తెలియపరుస్తూ ఉంటారు. ముఖ్యంగా మనం ఆలోచించవలసింది ఏంటంటే, అందరినీ కూడా వాళ్ళు దేవుళ్ళు అంటారు. వాటరు దేవుళ్ళు అంటే ప్రతి వాటరు కూడా వారికి దేవుడు అనేది రాజకీయ నాయకుల అభ్యర్థన. వాళ్ళకు ఓటేసేంతవరకే దేవుళ్ళు. ఓటేసిన తర్వాత ఆయన మీకు దేవుడు అవుతాడు. కానీ ఓటు వేయకముందే మిమ్మల్ని దేవుడు అంటాడు అన్నది మీ అందరూ ఆలోచించాలి. అంటే ఓటేసే ప్రతి ఒక్కరూ దేవుళ్ళేనా? దేవుళ్ళే. ఎందుకంటే అవసరం ఉంది కాబట్టి. ప్రతి ఒక్క ఓటు కూడా వాళ్ళకి చాలా విలువైంది. వాళ్ళు ఏదో ఆచితూచి వాళ్ళకి బాగా ఎక్కువైపోతే డబ్బులు ఎక్కువ పంచుతారు, లేదా లేకపోతే ఎంతో కొంత పంచుతారు. కానీ వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే విచ్చలవిడిగా ఇచ్చేసే అంత డబ్బు ఉంటే కనుక ఎంతైనా ఇవ్వడానికి సిద్ధపడిపోతారు. ఒక ఇంటికి ₹1,00,000 ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డారు అని పిఠాపురం సంబంధించి న్యూస్ చూస్తున్నాం, వింటున్నాం. అసలు బంగారం కూడా ఎలక్షన్లో ఇవ్వడానికి సిద్ధపడుతున్నారని మనం వింటున్నాం. అంటే వాళ్ళ దృష్టిలో ప్రతి ఓటు కూడా, ఓటు ద్వారా ఏమొస్తుందంటే అధికారం. అలాగే ఒకవేళ ఓటమి అనేది కూడా అది పరాభవం, ఒక అవమానం. అధికారం పక్కన పెట్టి ఒకసారి బరిలోకి దిగిన తర్వాత ఓడిపోతే అది అవమానం కదా, అవమానమే. కాబట్టి ఏదో ఒక విధంగా మందిచ్చో డబ్బిచ్చో ఏదో ఒక విధంగా, లేదా నిన్ను దేవుడనో, నీకు నమస్కారాలు పడి నమస్కారం పెట్టి నువ్వు చూసినా చూడకపోయినా దీనంగా అమ్మ అయ్యా అంటూ మనల్ని పలకరిస్తూ నమస్కారాలు పెట్టడం రాజకీయ నాయకులు మనం చూస్తాం. ఎందుకంటే వాళ్ళు ఎందుకు మనల్ని దేవుళ్ళు అన్నారంటే అవసరం కాబట్టి. నిజానికి ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా మనల్ని అదే పరిస్థితిలో పిలుస్తారా, అదే పరిస్థితిలో మీకు ఎవరికైనా నమస్కారాలు పెడతారా అంటే ఖచ్చితంగా పెట్టరు. మీరు ఎప్పుడైనా ఎమ్మెల్యే గారికి మీరు నమస్కారం పెట్టాలంటే కొంచెం చాలా కష్టపడాలి. మీకు ఏదైనా అవసరం ఉండి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారు అనుకుందాం, పడిగాపులు కాయాలి అక్కడ గేటు దగ్గర. ముందు లోపలికి రానివ్వడమే కొంచెం కష్టం. వచ్చినా కూడా
అయ్యగారు ఎప్పుడు వస్తారో కూడా చెప్పలేం. పోనీ నమస్కారం పెట్టినా కూడా సరిగా చూస్తాడంటే చూస్తాడో లేదో కష్టం. అప్పుడు నువ్వెలా నమస్కారం పెడతావు? నువ్వు రెండు చేతులతో పెడతావు. మీ ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా మీరు ఓటు అడిగేటప్పుడు మీరు ఎప్పుడైనా రెండు చేతులతో మీరు ఎప్పుడైనా నమస్కారం పెడతారా? వాళ్ళకి పెట్టరు. నమస్కారం పెట్టేది ఎవరు? వాళ్ళు. కానీ తర్వాత పెట్టేది ఎవరు? మీరు. తర్వాత మనల్ని ఎలాగో పట్టించుకోరు. కాబట్టి ఇక్కడ ఆలోచించవలసింది ఏంటంటే, అవసరం ఉన్నప్పుడు మనిషి ఏమంటున్నాడంటే, అవసరం ఉన్న ఏ వ్యక్తితో అయితే అవసరం ఉందో అతన్ని దేవుడు అంటున్నాడు. ఇదే విషయం మనకి ఎప్పుడు కనబడుతుంటుంది. మీరు బట్టల షాప్కి వెళ్ళారు అనుకోండి, అక్కడ కస్టమర్ దేవుళ్ళకు స్వాగతం సుస్వాగతం అని పెద్ద పెద్ద బట్టల షాపుల్లో హోర్డింగ్స్ మనం చూస్తుంటుంటాం. ఇంకా మీరు బంగారం షాపు, ఈ బట్టల షాపుల దగ్గరికి వెళ్ళినప్పుడు గేటు దగ్గర ఒక అందమైన అమ్మాయిని, హైటు, చక్కని రూపం, కలర్ కూడా వైట్గా ఉండి మంచి బాగుండే ఒక అమ్మాయిని పెట్టి మనకు నమస్కారం పెట్టిస్తుంటుంటారు. మీరు ఎప్పుడైనా అలాగే వెళ్ళినప్పుడు మీరు గమనించి ఉంటారు కదా. ఎందుకు అనుకుంటున్నారు? కాసేపు మీరు కస్టమర్, దేవుడు కాబట్టి. అంటే వాళ్ళకి మీరు దేవుళ్ళు, మీతో అవసరం ఉంది కాబట్టి, మీతో వ్యాపారం లావాదేవీలు జరగాలి కాబట్టి ఆ మాత్రం రెస్పెక్ట్ మీకు ఇవ్వాలి. దీని అంతటినీ మనం చూస్తుంటుంటే మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, మనిషికి అవసరమే దేవుడు. ఎవరైనా అవసరం తీర్చారు అనుకోండి, దేవుళ్ళ సహాయం చేశాడని అంటారు. అవసరాలు తీరితే అసలు ఏ దేవుడైనా పర్వాలేదు. అవసరాలు తీరితే ఎవరిని దేవుడు అని నమ్మడానికైనా ప్రజలు వెనుకాడరు. కొన్ని సందర్భాల్లో మనం న్యూస్ ఛానల్స్లో చూసాం. తన్నుడు స్వామని ఒక పిచ్చోడు తన్నితే పిల్లలు పుడుతున్నారని చెప్పేసి అందరూ లైన్ కట్టారు, క్యూ కట్టారు తన్నించుకోవడానికి. అది టీవీ 9లో పదే పదే చూపించారు. అతనికి పేరు ఏమని పెట్టారంటే, పిచ్చోడు తన్నుతున్నాడు పిల్లలు పుడుతున్నారని అడిగితే బాగుంటుందేటి. ఇక మరి అక్కడ ఏమైపోయాడంటే దేవుడు అయిపోయాడు కదా. అందుకని అతను ఏమన్నారంటే తన్నుడు స్వామి. అలాగే సిగరెట్ బాబా, బుల్లెట్ బాబా, ఇలాంటి పేర్లు కూడా మీరు చూసుంటారు కదండి, వినుంటారు. కాబట్టి సమాజంలో ఎందుకు దేవుళ్ళు అనేవాళ్ళు కోకొలలుగా ఉన్నారనంటే, కొంతమందిని మనుషుల్ని దేవుళ్ళుగా భావిస్తున్నారు, లేదా జంతువులనైనా చెట్టునైనా ఏదైనా సరే దేవుడు అనేదానికి ఏది అనర్హమైంది అని చెప్పడానికి వీల్లేదు. దేన్నైనా దేవుడిగా భావించే పరిస్థితి మన సమాజంలో మనకు కనిపిస్తుంది. కారణం, అక్కడ వాళ్ళకి అవసరాలు తీరితే ఏ గుడికి వెళ్ళినా ఏ చర్చికి వెళ్ళినా, క్రైస్తవులు కూడా దీనికి ఏం మినహాయింపు కాదు. ఏదైనా ఒక చర్చికి వెళ్ళారు అనుకుందాం, అక్కడ వాళ్ళ కోరికలు తీరలేదు, వాళ్ళ ప్రార్థనలు ఫలించలేదు, అప్పుడు ఇంకో చర్చి మారుస్తారు. ఈ పాస్టర్ ప్రార్థన చేస్తే జరగలేదా? దేవుడు ఎక్కడైనా ఒక్కడే దేవుడు, ఏ చర్చిలోనా అదే దేవుడు, ఎక్కడ ప్రార్థన చేసినా వింటాడు. మరి ఈ పాస్టర్ చేస్తే తగ్గలేదు, ఆ పాస్టర్ అనో లేదా ఈ చర్చ్ అనో. కారణం, ఎందుకు మారుస్తున్నావంటే ఇక్కడ కూడా అవసరమే నిన్ను నడిపిస్తుందో తప్ప అసలైన ఉద్దేశం అనేది పక్కకు వెళ్ళిపోయింది. కాబట్టి ప్రపంచం దేవుడంటే ఇష్టపడిపోయి దేవుడి మీద ప్రేమతో ఇంతమంది దేవుళ్ళని చేసుకోలేదు. ఏదైనా దేవుడు అనే పరిస్థితి వెనకాల ప్రేమ కాదు, స్వార్థం. ముమ్మాటికి రాజకీయ నాయకుడిది ఓటు అడిగేటప్పుడు నిన్ను ఓటర్ దేవుడా అంటున్నాడంటే ముమ్మాటికి రాజకీయ నాయకుడిది స్వార్థమే. బట్టల షాపు వాడు నిన్ను కస్టమర్ దేవుడు అంటున్నాడంటే బట్టల షాపు వాడిది ముమ్మాటికి స్వార్థమే. నువ్వు ఆ దేవుడని ఈ దేవుడని దేవుళ్ళు మారుస్తున్నావంటే నీ అవసరాలు తీరడం కొరకు ముమ్మాటికి నీది కూడా ఒక రకమైన అవసరం విషయంలోని స్వార్థం. ఎందుకు ఎంతమంది దేవుళ్ళు పుట్టుకొచ్చారు? ప్రేమతోట, అన్వేషణతోట కాదు.
ఇక్కడే పక్కనే ఏదో దాన్ని మనం దండం పెట్టినో మొక్కితేనో ఏదో జరిగిందని ఒకరు చెప్పారు అనుకోండి, ఇంకొకరు మొక్కేస్తారు. ఎన్ని టెంపుల్స్, ఎన్ని చర్చీలు, ఇవన్నీ ఏంటంటే మన అవసరాల కొరకే అని మనం అనుకుంటున్నాం. కాబట్టి దేవుడండి బైబిల్లో ఇంతమంది దేవుళ్ళు వచ్చారు ప్రపంచంలోకి, అందరూ దేవుడు దేవుడు అంటుంటుంటారు. కానీ దేవుడి గురించి చెప్తే మాత్రం, నిజంగా దేవుడి జ్ఞానం చెప్తే మాత్రం వినే పరిస్థితి లేదు. అవసరం వచ్చినప్పుడే దేవుడి దగ్గరికి వెళ్తారు తప్ప, ఒకవేళ దేవుడి గురించి చెప్తాం వింటారా అంటే వినరు కదండి. కాబట్టి మనిషి ఉద్దేశం ఏంటంటే, దేవుణ్ణి నమ్మడం వెనకాల ఉద్దేశం ఏంటంటే, దేవుణ్ణి నమ్మాలి, దేవుణ్ణి మొక్కాలి, దేవుణ్ణి పూజించాలి, దేవుడు కదా మొక్కాలి, దేవుడు కదా పూజించాలి అనే ఉద్దేశం కాదు మనిషిది. పూజిస్తే నాకు ఏదో ఒక లాభం జరుగుతుంది అనే ఉద్దేశమే తప్ప, దేవుడు కదా, కలెక్టర్ కదా అని నమస్కారం పెడతాం కదండి, పోలీస్ అధికారి కదా అని నమస్కారం పెడతాం కదా, అలాగా దేవుడు కదా ఆయన పూజించాలి, ఆయన గణపరచాలి అనే ఉద్దేశం మాత్రం కాదు ముమ్మాటికి. అందుకే దేవుడు ఆయన మాటల్లో ఒక మాట రాయించాడు. ప్రపంచంలో ఎన్నో విగ్రహాలు, ఎంతోమంది దేవుళ్ళని చెప్పబడేవాళ్ళు, పిలువబడేవాళ్ళు ఉండడం మనం చూస్తున్నాం. కానీ అలాగే మనం కూడా క్రైస్తవులుగా మనం కూడా దేవుణ్ణి నమ్ముతున్నాం. అయితే మన గురించే మాట్లాడుతూ అంటున్న ఒక మాట చెప్తున్నాడు. ఏమని చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తులుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ ఈ పత్రికని 3వ అధ్యాయం 19వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఏమంటున్నాడంటే, అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునిచున్నారు. మనం క్రీస్తుని గురించి ఆలోచించినప్పుడు, బైబిల్లో ఉన్న భక్తుల గురించి ఆలోచించినప్పుడు, బైబిల్ చెబుతున్న క్రిస్టియానిటీ, క్రైస్తవులుగా మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, మన బ్రతుకు ఎలా ఉండాలి అనే విధానం గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు క్రీస్తుని పోలి మనం నడుచుకోవాలి. ముమ్మాటికి క్రీస్తులో మనకు కనిపించేది ఏంటంటే ప్రేమ, త్యాగం, సిలువ త్యాగం. అందులో ఆయన స్వార్థం లేదు. ఏ మాత్రం ఆలోచించకుండా భయంకరంగా క్రూరమైన చావు అనుభవించడానికి, ఒంటిలో ఉన్న రక్తాన్ని చివరి రక్తబొట్టు వరకు కార్చడానికి సిద్ధపడిపోయి మన కొరకు ప్రాణం పెట్టిన త్యాగం కనపడుతుంది క్రీస్తు శిలువలో. ఇప్పుడు నమ్ముకున్న తర్వాత మనం ఏం చూసాం, నమ్ముకున్నాం, మనం ఎలా ఉండాలి, మన పరిస్థితి ఎలా ఉండాలి? మనం ఎందుకు నమ్ముకున్నాం క్రీస్తుని అంటే, క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు, రక్తాన్ని కార్చాడు. ఆయన్ను నమ్ముకుంటే నాకు పాపక్షమాపణ ఉంటుందని మనం నమ్ముకున్నాం. ఇదే కదండి సిలువలో మనకున్న నిరీక్షణ. అయితే ఇప్పుడు మన ఆలోచనలు ఎలా ఉండాలి? ఆయన రక్తం ద్వారా మనకి పాపక్షమాపణ కలిగింది, ఇంకెప్పుడు మనం పాపం చేయకూడదు. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు, మనం వెళ్ళడానికి సిద్ధపడాలి, వాక్యం ద్వారా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి అనే ఆలోచనలో మనం ఉండాలి. కానట ఏటట అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకునిచున్నారు. వీరిని గూర్చి అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చుచు చెప్పుచున్నాను. కొంతమంది సిలువ అంటే త్యాగం, ప్రేమ కదండి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారట, దానికి ఆపోజిట్గా నడుచుకుంటున్నారట, శత్రువులుగా నడుచుకుంటున్నారట. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచు
చెప్పుచున్నాను అని చెబుతూ ఏమంటాడంటే నాశనమే వారి అంతము. ఎందుకు? వాళ్ళు బ్రతుకుతుంది క్రీస్తు ద్వారా పాపక్షమాపణ వచ్చింది. ఇక వచ్చే యేసుక్రీస్తుని, రాబోయే యేసుక్రీస్తు రాకడలో నేను ఎత్తబడాలి, లేదా క్రీస్తునందు నిద్రించి లేపబడాలి అనే విధానంగా వాళ్ళు నడుచుకోవట్లేదట. వాళ్ళ భక్తి జీవితం లేదట. కడుపు కోసమే సిలువను వాడుకుంటున్నారంట. క్రీస్తును వినియోగించుకుంటున్నారట. అంతే కదా అక్కడ ఉన్న భావం. అందుకని ఏమంటున్నాడంటే వారి కడుపే వారి దేవుడు. సిలువ సిలువ అంటున్నారు, కానీ దేనికోసం అంటున్నారంటే కడుపు కోసం అంటున్నాడు. ఆ మాటలు అనేది దేనికోసం అంటే, దాన్ని ఉపయోగించుకునేది దేనికోసం అంటే కడుపు కోసమట, వాళ్ళు బాగా బ్రతకడం కోసమట. కాబట్టి ఇంతకీ నేను కాదు వాళ్ళకి దేవుణ్ణి, వారి కడుపే వారి దేవుడు. కాబట్టి క్రైస్తవుల్లో కొందరిని, ఇలా ఉన్న కొందరిని వారి కడుపే వారి దేవుడని దేవుడు అన్నాడంటే, క్రైస్తవులు కాకుండా బ్రతికే వారికి త్యాగం గురించి నేర్పించే, పాపం గురించి నేర్పించే, చెప్పే పరిస్థితి లేదు. కాబట్టి లోకంలో ఉన్న రాజకీయ నాయకుడైనా, ఏ వ్యక్తి అయినా, ఎవరైనా, ఎవరిని దేవుడు అంటున్నా వారి వెనకాల ఉద్దేశం ఏంటంటే వాళ్ళు బాగా సంపాదించుకుని బాగా సుఖపడాలి, ఏ విధమైన ప్రాబ్లం లేకుండా, లోటు లేకుండా. కాబట్టి అల్టిమేట్గా అందరికీ దేవుడు ఎవరు అనుకుంటున్నారు? దేవుడని మొక్కని. నిజంగా పూజలు ఏమి చేయవేమో కానీ అన్ని పూజలు దానికే. మీరు ఏ వంటలు వండండి, క్రిస్మస్ అని వండండి, న్యూ ఇయర్ అని వండండి, ఏది వండండి, పేరు దేవుడిది తప్ప తినేది ఎవరంటే మనిషే. నిండేది ఏంటంటే కడుపే. కడుపు నిండలేదు అనుకోండి, ఏమైపోద్ది? యుద్ధం అయిపోద్ది. ఇంకొక మాట అన్నారు కదండి, సమాజంలో ఇంకొక సామెత ఉంది ఏంటంటే, కోటి విద్యలు కూటి కొరకే. కూడు ఎందుకోసం అండి అంటే కడుపు కోసం అండి. కాబట్టి మనిషి ఆలోచనలు, మనిషి దేవుణ్ణి నమ్మే విధానంలో అతను కడుపు కోసమే నమ్ముతున్నాడు తప్ప దేవుణ్ణి దేవుడిగా నమ్మడం లేదు. దేవుణ్ణి దేవుడిగా నమ్మాలన్నదే దేవుని ఉద్దేశం. ఆయన గురించి ఆలోచించాలన్నదే ఆయన ఉద్దేశం. నువ్వు కడుపు కోసం నమ్మో. ఒక ధనవంతుడు ఉన్నాడు, వాక్యంలో కూడా రాయబడింది, అతని భూమి అట్ట విస్తారంగా పండేసిందట. అతను ఏమనుకున్నాడంటే, అబ్బ బాబాయ్ ఇంత పంట పండేస్తే ఏం చేద్దాం అనుకున్నాడు అంటే, నా కొట్లన్నీ ఇప్పేద్దాం, నా గొడవన్స్ అన్ని ఇప్పేసి ఏం చేద్దాం అంటే ఇంకా పెద్ద గడి దాచేసుకుందాం అని చెప్పేసి అతను అనుకుంటూ ఏమన్నాడంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని అన్నాడు, అని అనుకుంటున్నాడు. అనుకుంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాడు, నువ్వు సంపాదించినవి ఎవనవి. మనం మన కడుపు కోసమని, మన సుఖంగా ఉండడం కోసమని మనం ఎంతో సంపాదిస్తాం, అన్నీ సమకూర్చుకుంటాం, కానీ అవన్నీ అలాగే ఉండిపోతే ఒకరోజు మనం ఉండం. కడుపు కోసమే అన్నీ చేసాం, కానీ మనం ఉండలేదు. ఉండని మనం ఏమైపోతున్నాం, ఎందుకు కొంతకాలం ఉంటున్నాం, తర్వాత ఏమైపోతున్నాం, దేవుడు ఎందుకు ఇలాంటి బ్రతికిచ్చాడని ఆలోచిస్తే, దేవుణ్ణి దేవుడిగా ఆలోచించి, దేవుణ్ణి దేవుడిగా నమ్మి, దేవుణ్ణి దేవుడిగా ప్రేమిస్తే ఎంత బాగుంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. అలా ఆలోచించాలన్నదే దేవుని ఉద్దేశం. నీ బ్రతుకు కాలంలో నువ్వు తినాలని, మనం ఆనందపడాలని, మనం తృప్తి పొందాలని దేవుడు ఎన్నో ఇచ్చాడండి. ఎన్నో ఇచ్చినా కూడా ఇంకా నీకే కావాలి, నువ్వే బాగోవాలి, ఉన్నదానికంటే ఇంకా ఎక్కువ కావాలి. పూర్వకాలం ఏమీ లేకపోతే
ఆ చట్నీ చాలు అనుకునేవారు, అలా ఉండేవారు. 4 ఆకులతో పాకేసుకునేవారు. తర్వాత చిన్న స్థలం ఉంటే చాలు అని అనుకునేవాళ్ళు, 4 ఆకులతో పాకేసుకుంటే చాలు అని అనుకునేవారు. ఇప్పుడు 4 ఆకులు పాక, 4 గదులు ఇల్లు కావాలి. బెడ్రూమ్ ఒకటి వేరేగా ఉండాలి, మళ్ళీ డబుల్ బెడ్రూము, త్రిబుల్ బెడ్రూము. మీరు చూసారు కదండి, వింటున్నారు కదా, డబుల్ బెడ్రూమ్ అంటున్నారా, త్రిబుల్ బెడ్రూమ్ అంటున్నారా, హాలు, కిచెను, ఇన్ని వచ్చేసి జీవితం టీవీలని, ఫ్రిడ్జ్లని, ఏసీలని, ఇక ఎన్నెన్నో సెల్లని. ఆ సెల్లో కూడా ఎన్ని, మామూలు జీ, 2 జీ, 3 జీ, 4 జీ, 5 జీ, 6 జీ. ఎవడి ఎన్ని జీలండి? ఇలా ఎన్ని జీలు పెంచుకుని పోతే నువ్వు ఎన్ని మార్చేస్తా ఉండాలండి? ఎన్ని పోతే అమ్మో నాకు ఇబ్బంది, అమ్మో నాకు ఇబ్బంది, అమ్మో నాకు ఇబ్బంది. ఇక నువ్వు ఈ బ్రతుకు కాలంలో ఇంకెప్పుడు నువ్వు బ్రతుకు అనుకుంటావు? ఏమీ తెలియకుండానే ఒకరోజు చచ్చిపోతాడండి మనిషి. సెల్ల అన్నీ అలా వదిలేసిపోతాడు, డబ్బు వదిలేసిపోతాడు, బండ్లు వదిలేసిపోతాడు, అన్నీ వదిలేసిపోతాడు. నీకు ఏమున్నాయో అన్నీ వదిలేసి వెళ్ళిపోతావు. ఏసీ వేసుకుని పడుకున్నావు అనుకోండి, సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, ఏసీ అలా రన్ అవుతుంది, చచ్చిపోతుంది, పోయిందే. ఇది కదా బ్రతుకు. కానీ అన్ని దీనికోసమే అంటే ఎలాగండి? దేవుడు కూడా నిన్నేమి గ్యారెంటీగా ఉంచేయట్లేదు కదా, కొంచెం ఆలోచించాలి కదా. ఈరోజు ఏం తింటే గడిచిపోదు, ఈరోజు ఏం తిన్నా రేపు ఆకలి లేకుండా ఉంటుందని గ్యారెంటీ ఉందా? పోను ఉంది కదని పీకల దాకా తింటే అదొక సావు. తెలుసా మీకు? పీకల దాకా తినండి, వాంతులు విరోచనాలు ఏదో ఒకటి పట్టుకుంటుంది, నచ్చిందల్లా తినేసారు అనుకోండి, అలా కూడా తొందరగా పోతాం. మరి అంత డేంజర్ ఉంది కదండి తిండితోటి. తిండితో అంతా సుఖమే అని ఏమన్నా గ్యారంటీ లేదు కదా. ఎందుకండి మరి ఇలా ఆలోచిస్తున్నాం మనం? కాబట్టి అసలు దేవుడు ఏమనుకుంటున్నాడంటే, వీళ్ళు ఎంత పిచ్చోళ్ళు అంటే వారి కడుపే వారి దేవుడు. కడుపును భోజన పదార్థములు కడుపునుకును నియమింపబడి ఉన్నవి, దేవుడు వాటిని కాల్చివేయును. మనం కడుపు కాదు, మనకి శరీరం ఉంది, అవయవాలు ఉన్నాయి, కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, కాళ్ళు, చేతులు, ఈ అవయవాలు ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఏంటి దీని వెనకాల ఆయన ఉద్దేశం? ఇవన్నీ జీవించడం ఏంటి, నేను ఎవరిని అనే ఆలోచన లేకుండా మనిషి బ్రతికేస్తున్నాడు. కాబట్టి అండి, దేవుణ్ణి దేవుడిగా తెలుసుకోవాలని దేవుడు అనుకుంటున్నాడు. దేవుణ్ణి దేవుడిగా తెలుసుకున్నవాడేకే దేవుడెవరో అర్థం అవుతాడు. దేవుణ్ణి దేవుడిగా నీకు అవసరం ఉన్నా లేకపోయినా, నీకు రోగం ఉన్నా లేకపోయినా, దేవుడు ఎవరు అని నువ్వు ఆలోచించావు అనుకోండి, అప్పుడే నువ్వు దేవుడిని కరెక్ట్గా తెలుసుకోగలవు. లేదా తెలుసుకున్నా దేవుడిని సంతోషపెట్టగలవు. ఇప్పుడు నువ్వు యేసుప్రభు దగ్గరికి వచ్చావు అంటే నిజమైన దేవుడినే తెలుసుకున్నావు. కానీ ఆయన్ని నిన్ను చూసి ఎప్పుడు ఆనందించగలడు? ఎప్పుడు సంతోషించగలడు అంటే నువ్వు సరైన నమ్మకం కలిగినప్పుడే, ఆయనగా ప్రేమించినప్పుడే, ఆయన ఏం చేశాడో అందుకు ప్రేమించినప్పుడే, దానికే నమ్మినప్పుడు మాత్రమే ఆయన ఆనందిస్తాడు. తప్ప నీకు నచ్చిన ప్రతిదానికి నమ్మేసినందువలన ఆయన ఏమో ఆనందపడిపోడండి. అందుకే ఏమంటున్నాడు అనుకుంటున్నారు? అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు అని అంటూ సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందే మనసు నుంచుచున్నారు అని చెప్తున్నాడు. సిగ్గుపడవలసిన సంగతులు యందు బైబిల్లో ఎక్కడైనా కూడా వాళ్ళు మేము ఇల్లు కట్టుకున్నామని కానీ, ఇల్లు మీద ఇల్లు కట్టుకున్నామని కానీ ఇలాంటివి ఏమీ చెప్పలేదండి. మీరు బైబిల్ అంతా బాగా చదవండి. వాళ్ళు ఏం చెప్పారు అనుకుంటున్నారు? అపోస్తుల కార్యాలు చూడండి. అపోస్తుల కార్యాల్లో వాళ్ళు ఏ గ్రామాలు తిరిగారు, ఎవరెవరికి సువార్త ప్రకటించారు, అప్పుడు వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, వాళ్ళని రాళ్లతో కొట్టారా, కొరడా దెబ్బలు కొట్టారా, చంపారా, అవి రాయబడ్డాయి. అపోస్తులైన పౌలు గారు అయితే ఆయన గొప్పతనం అంటే ఏంటో చెప్పుకున్నాడు. ఆయన క్రీస్తు కోసం నేను ఎంత గొప్పగా త్యాగపూరితంగా బ్రతికానంటే, ముమ్మారుడు కొరడా దెబ్బలతో, ముమ్మారు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు ముమ్మారు తిన్నాను అన్నాడు, ముమ్మారు ఓడ పగిలి బాధపడ్డాను అన్నాడు, ఆకలిగా ఉన్నాను అన్నాడు, దిగంబరిగా ఉన్నాను అన్నాడు, వస్త్రహీనుడిగా ఉన్నాను అన్నాడు కదండి. ఏంటండి ఇవన్నీ చెప్పుకున్నాడంటే
క్రీస్తు కోసం ఇవన్నీ కలిగి ఉన్నానని చెప్పుకున్నాడు. క్రీస్తు కోసం ఇవి అనుభవిస్తే గొప్ప, అది గొప్ప, అది చెప్పుకోవాలి. అది క్రిస్టియానిటీ. వాళ్ళకి అర్థమైంది అది. కానీ నేడున్న క్రిస్టియానిటీకి అర్థమైంది ఏంటంటే భూ సంబంధమైన వాటి యందే మనసునుంచడం. మరి ఇదంతా తప్పందామా ఒప్పందామా? ఇది అందరికీ అర్థం కాదు. ఏం తిన్నా తెల్లారిపోద్ది. తెలుసా మీకు సంగతి? ఏం తిన్నా తెల్లారిపోద్ది. దానికోసం నువ్వు వెంపర్లాడావా, దానికోసం గొప్పగా చెప్పావా, దానికోసం గొప్పగా ఆలోచించావా, లోకం కోసం, తిండి కోసం, సుఖం కోసం, లోక సంబంధమైన వాటి కోసం, నువ్వు దేవుని దృష్టిలో చెడ్డవాడివిగా మిగిలిపోతావు. లోకాన్ని ఉపయోగించుకో, దేవుడి కోసం బ్రతికే. పకోడీ తెచ్చుకున్నప్పుడు పొట్లం తెచ్చుకుంటావా? పకోడీని తినేసి ఏం చేస్తాం? పొట్లాన్ని ఏం చేస్తాం? పాడేస్తాం. ఇది అంతే అని మనం దేవుడి కోసం ఎలా ఆలోచించాలి, ఎలా బ్రతకాలని ఆలోచించాలి తప్ప ఇలాంటి చెడ్డ విషయాల్ని, భూ సంబంధమైన విషయాల్ని క్రిస్టియానిటీలో ఈ రోజుల్లో చాలామంది గొప్ప 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 గొప్పగా చెప్పుకుంటున్నారు. సిగ్గుపడాలి. యేసుప్రభువు సిగ్గుపడతాడు. నా తండ్రి ఎదుట ఆయన నా దూతలతో వచ్చినప్పుడు ఇలాంటి వారి కోసం ఏం చేస్తాడు అనుకుంటున్నారు? ఆయన సిగ్గుపడతాడండి. ఆయన సిగ్గుపడకుండా, అప్పుడు సిగ్గుపడి నిన్ను తోసేయకుండా, నిన్ను గెంటేయకుండా ముందే చెప్పించాడు ఆయన. కాబట్టి దేవుణ్ణి దేవుడిగా నమ్మాలి. ఎలా, ఎందుకు నమ్మాలంటే ఒకసారి చూద్దామండి. అసలు బైబిల్ అంతట్లో ఏం చెప్తుందో బైబిల్ చూద్దాం. రోమపత్రిక చకచకా కొన్ని విషయాలు చూసి ముందుకు వెళ్దాం. మొదటి అధ్యాయం 20-21 వచనాలు. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి. అంటే దేవుని నిత్యశక్తి. నీకు ఎవరైనా పెద్ద శక్తిమంతుడు వచ్చాడు అనుకోండి, బలం ఉన్నవాడు వచ్చాడు అనుకోండి, అతను చూసి నువ్వు ఎలా చూస్తుంటావు? ఎగాదిగా 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 చూస్తుంటావు. అంతే. ఎందుకు పెద్ద బాడీ బిల్డర్ అండి, 6 ప్యాక్ బాడీ బిల్డరు, ఫైటరు ఉన్నాడని ఫోటో చూశారు. మీరు ఎలా చూస్తారు? ఆ ఫోటోని కొంచెంసేపు ఎలా చూస్తారు? అయ్యి బాబాయ్ ఏటి మొత్తం బాడీ ఏటి ఎలా ఉంది, బీభత్సంగా ఉంది అని అనిపిస్తుంది కదండి. అదే మన కళ్ళెదురుగుండా ఉన్నాడు అనుకోండి అలాంటి వ్యక్తి, ఒక్కసారి మనసులో సంథింగ్ ఉంటుంది కదండి. అబ్బో మనోడు చాలా బలవంతుడేమో, మంచి ఫిట్గా ఉన్నాడు అనుకుంటాం అదండి. అలాగా దేవుడు గురించి అంటున్నాడు. ఆయన నిత్యశక్తి, దేవత్వం మనం ఆలోచించట్లేదు. సడన్గా ఇక్కడికి ఒక కలెక్టర్ గారు వచ్చారు, లేదా ఒక ఎస్పీ వచ్చాడు, మీరు అందరూ ఏం చేస్తారు? కూర్చుంటారా, నమస్కారం పెడతారా? ఆయన ఏమన్నా ఇస్తేనే నమస్కారం పెడతారా ఏంటి? కలెక్టర్ గారు మాకు ఇంటి పట్టాలు ఇవ్వకపోతే మేము నమస్కారం పెట్టం అంటారా? ముందు నమస్కారం పెట్టి ఇంటి పట్టాలు అడుగుతారు, అంతే కదండి. ఏదైనా అడుగుతారు. అలాగా ఎందుకు కలెక్టర్ అక్కడ వచ్చింది ఎవరు? అధికారి. కాబట్టి ఇప్పుడు ఇక్కడ దేవుడు ఎవరంటే ఆయన సృష్టికర్త. ఆయన శక్తి ఎలాంటిదంటే అనంతమైనది. ఆయన శక్తి అంతం లేనిది, నిత్యశక్తి. గాలి అయిపోవడం చూడలేదు మనం, భూమి పంటలు పండకపోవడం కూడా చూడలేదు మనం, సూర్యుడు ఆగిపోవడం ఏమన్నా చూసేవేటండి? చూడలేదు మనం. అవి ఏమన్నా పోనీ ఎప్పుడైనా యాక్సిడెంట్లు అయిపోయి తప్పిపోయా పోవడం ఏమన్నా ఉందా? ఎప్పటి నుంచో రాత్రికి రాత్రి పగటకు పగలు అలా కలుగుతూనే ఉన్నాయంటే అర్థం ఏంటంటే అవి విశ్వలో శూన్యంలో అలా ఉన్నాయి. కాబట్టి అలా ఎందుకున్నాయి? ఏ సపోర్ట్ లేకుండా అలా ఎందుకున్నాయి? మేము ఇక్కడ చిన్న లైట్లు కట్టడానికి తాళ్ళు ఎన్నెన్నెన్ని ఎట్టేసారు చూసారా? అలాంటిది పెద్ద పెద్ద గ్రహాలు అక్కడ ఉన్నాయి. నిత్యశక్తి, దేవత్వం. దేవత్వం అంటే సహాయం చేయడం. జగదుత్పత్తి మొదలుకుని, ఎందుకంటే ఒక మొక్క ఉందంటే మామూలు నీళ్ళు తీసుకుని అది ఏం చేస్తుందంటే మామిడి పళ్ళు లేకపోతే కొబ్బరి బొండం ఇవన్నీ ఇస్తుంది. ఇచ్చింది అది తాగొచ్చు కదా, పనికిరాని నీళ్ళు వేస్తాం. కానీ అది ఏం చేస్తుందంటే పండిపోయిన వెంటనే మళ్ళీ కింద పడిపోద్ది. ఎవరి కోసం? మన కోసమే. అవన్నీ దేవుడు పెట్టాడు అలా. అది దేవత్వం. దాని గురించి ఏమంటాడంటే జగదుత్పత్తి మొదలుకుని సృష్టింపబడిన వస్తువుల గురించి ఆలోచించుట వలన తేటపడుచున్నది.
తేట పడితే ఏం చేద్దాం? తేట పడితే ఏం చేద్దాం మరి? ఏమండి, అంత ప్రేమ? పువ్వేంటి, పండేంటి, సముద్రంలో చేపలేంటి, అన్ని రకాలేంటి, ఈ సూర్యుడేటి మనకు వెలుతురు ఇవ్వడానికి, ఈ గాలి ఏంటి, ఈ వాతావరణం ఏంటి, వర్షాకాలం ఏంటి, శీతాకాలం ఏంటి, వేసవకాలం ఏంటి, ఈ కాలాలేంటి, ఈ సిస్టమ్ ఏంటి, ఇవన్నీ మన కోసమే అవునా కదా చెప్పాలి. ప్రపంచ ప్రజలందరి కోసం ఇవన్నీ జరిగిస్తుంది ఎవరు? దేవుడు. దీనికోసం ఏ మనిషి ఆలోచించడు, దీన్ని ఎవ్వరు పట్టించుకోరు, దీనికోసం ఎవ్వరు మాట్లాడరు. నీకు వచ్చి ఈ ఇల్లు కోసం మాట్లాడతావు, ఈ బిల్డింగ్ కోసం మాట్లాడతావు, మరి అది ఆ సూర్యుడి కోసం, ఆ చంద్రుడి కోసం ఎవరు మాట్లాడతారు? అది గొప్ప, ఇది గొప్ప. వాళ్ళు ఏం చెప్పారో చూడండి, బైబిల్లో బిల్డింగ్ల గురించి చెప్పారా, వీటి గురించి చెప్పారా? అంత శక్తిమంతుడండి దేవుడు. అంత శక్తిమంతుడికి ఒక్కసారి నువ్వేమనుకోలే, అమ్మ బాబాయ్ సూర్యుడిని అక్కడుంచి మండించి ఇక్కడ మాకు పగడలో వెలుతురా, మేము పడుకోవడానికి రాత్రా అవుతుందా? రాత్రి కూడా బయటకు వచ్చిన కొద్ది గొప్ప బెడ్ లైట్లో ఉండడానికి ఏం చేశాడు ఆయన? చందమామ అన్నావు కదా, చందమామ రావే అన్నావు కదా. ఎందుకంటే అది అంత అందంగా తెల్లగా కనబడుతుంది కాబట్టి మనం ఏమన్నాం? చందమామ అన్నాం. మరి దాన్ని చేశాడు కదా. ఇన్ని పువ్వులు లేదా ఎన్ని ఫ్రూట్స్ అండి, ఏంటండి అవన్నీ చూసి దేవుడికి ఎప్పుడైనా ఒకసారి నువ్వు థ్యాంక్స్ చెప్పాలని అనిపించలేదా మనసులో? కానీ అనిపించేలా ఆలోచించాలి. అప్పుడే నిజమైన భక్తుడివి, దేవుణ్ణి ఎరిగిన వాడివి. దేవుడు ప్రకృతిలో అందరిని ప్రేమిస్తూ అందరికీ సమానంగా పంచి ప్రకృతి ద్వారా ఇస్తున్న ఈ పదార్థాలు ఉన్నాయి చూసారా, ఈ సేవ ఉంది చూసారా, దానిని బట్టి గుర్తించి నువ్వు నిస్వార్థంగా దేవుణ్ణి అర్థం చేసుకోగలిగితే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే, అది దేవుణ్ణి అర్థం చేసుకోవడం. అందుకనే ఏమన్నాడు అనుకుంటున్నారు? తేటపడుచున్నవి గనుక వారు నిరత్తులై ఉన్నారు, మరియు వారు దేవుణ్ణి ఎరిగియు. ఒప్పుకుంటామండి, అన్నీ చేసిన దేవుడే 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 దేవుడే, కానీ దానికోసం ఎందుకు మాట్లాడతాం అస్తమానని? దానికోసం ఎవడు పట్టించుకుంటాడు? ఇంకా అది అయిపోయింది దానికోసం ఎందుకు? కావలసిన దానికోసం ఆలోచించాలి కానీ, ఏమండి అయిపోయిన దానికోసం ఎందుకు అసలు? మామిడిపల్లి సీజన్లో మామిడిపల్లి చేస్తే దానికోసం మాట్లాడుకోవాలా ఏంటి? ఇప్పుడు ఏమండు మామిడిపల్లి కోసం మాట్లాడుకుంటా, ఇప్పుడు సెల్ ఎవడిస్తాడు? ఇప్పుడు ఆ నెట్ ఎవడిస్తాడు? నాకు సెల్ లేదు, ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి? సెల్ల కోసం కొట్టేసుకునే వాళ్ళు ఉన్నారు, సెల్ల కోసం చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. సో కాబట్టి మరియు దేవుణ్ణి ఎరిగి ఆయన దేవునిగా మహిమపరచలేదు. చూసారా? అంటే వీటిని బట్టి దేవుణ్ణి ఎరగాలి, దేవుణ్ణి నమ్మాలి. ఈ కలిగించిన మనం అనుభవిస్తున్న చూస్తున్న ఈ ప్రకృతి ఉంది కదా, ఈ సృష్టి, దీనిని బట్టి దేవుణ్ణి నమ్మాలి, దీన్ని చేసింది దేవుడని నమ్మాలి. దీనిని బట్టి ఈ ప్రకృతి ద్వారా మనం అనుభవిస్తున్నాం చూసారా, ఈ ఆహార పదార్థాలు, వీటన్నిటిని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట, దేవుని మహిమపరచాలట. అలాగే దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. కానీ తమ వాదముల యందు ఇక ఇది నమ్మనండి, నేను ఏదైనా నమ్ముతానండి, దీన్ని పట్టించుకోనండి అంటే వాళ్ళు ఎవరో తెలుసా? వ్యర్థులు, పనికిరానోళ్ళని. దేవుడికి పనికొచ్చేవాళ్ళు మాత్రం కాదు, దేవుణ్ణి వాడుకునే వాళ్ళే తప్ప, ఏదో పైకి భక్తి ఉన్న వాళ్ళే తప్ప, పైకి దేవుడు అనేవాళ్ళే తప్ప నిజమైన భక్తి కాదు. నిజమైన ప్రేమను గుర్తించకుండా ఆ ప్రేమకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోతే ఇంకేటి నువ్వు? మనం ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం? ఇంత ప్రకృతిని చూసి, ఇంత చూసి, బాబు దేవుడు తండ్రి చాలా గొప్పడు, తండ్రి ఏంటి ఇన్ని ఇస్తున్నావా ఏంటి అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? వాళ్ళైతే ఏమన్నారు తెలుసా? అసలు తగిన విధంగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లింపగలమన్నారు. ఎవరో భక్తులండి, వాళ్ళకి అసలు నిలువరమైన నివాసం లేదు. పౌలు గారికి ఇల్లు ఏమన్నా ఉందండి? లేదు. కానీ ఆయన ఏమన్నాడు తెలుసా? తగిన విధముగా దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలమని ఎందుకన్నాడు? చూడండి ఒకసారి, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం.
మొదటి పత్రిక 3:10. ఉమ్, 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 ఉమ్. అంటే వీళ్ళందరూ బాగోవడం బట్టి, వాళ్ళందరూ దేవుణ్ణి నమ్ముకుని భక్తిగా జీవించడాన్ని బట్టి అంటే వీళ్ళకి ఆనందం వచ్చేస్తుందట. ఆ ఆనందం కోసం అంట దేవునికి తగినట్లుగా ఇప్పుడు చూడండి, మనం చూడండి, ఇప్పుడు ఒక ఆయన వచ్చి పాట పాడాడు ఇక్కడ. బాగా పాడాడా, బాగా పాడలేదా? సంగీత పాట పాడాడు. పాట పాడిన వెంటనే మనకి ఏముంటుంది? చిన్న ఆనందం ఉంటుందండి. అలాంటి ఆనందాల కోసమట వీళ్ళు దేవునికి తగినట్లుగా ఎలాగూ కృతజ్ఞతాస్థుతులు, అయ్యో మేము చెల్లించే స్థుతులు ఆయన అంత శక్తిమంతుడికి ఇవి ఏమాత్రం కావు అనే ఆలోచన ఉంది. కానీ మనమైతే ఎప్పుడు కృతజ్ఞతాస్థుతులు చెప్తారు మీకంటూ ఏదైనా వచ్చినప్పుడు. కానీ దైవికంగా మీరు లబ్ధి పొందినప్పుడు, దైవికంగా మీరు ఆనందిస్తున్నప్పుడు, ఆనందించే పరిస్థితి వచ్చినప్పుడు దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు చూసారా, అది కావాలి ఆయనకి. ఇప్పుడు మీటింగ్ జరుగుతుంది, వాక్యం వింటున్నారు, పొద్దు గొప్ప జ్ఞానం వింటున్నాం, మంచి వాక్యం వింటున్నా అని మీరు దేవుడికి థ్యాంక్స్ చెప్పండి, దేవుడు ఆనందపడతాడండి. మంచి విషయాల్లో, దైవిక సంబంధంగా మనకి అవసరమైన విషయాల్లో మీరు దేవుడికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే పరిస్థితిని చూసారా, అది కావాలి. ఆ మెచ్యూరిటీ కావాలి దేవుడికి. కాబట్టి మనిషి తన స్వార్థాన్ని చూసుకుని అప్పుడు దేవుణ్ణి పొగుడుతున్నాడే కానీ, దేవుణ్ణి గణపరుస్తున్నాడే కానీ, యావత్తు ప్రకృతి ద్వారా అందరిని సమానంగా ప్రేమిస్తున్న ఈ ప్రేమను చూసి, ఈ ప్రేమను పొందుకుని, ఈ ప్రేమను అనుభవిస్తూ ఆ ప్రేమకు కృతజ్ఞతాస్థుతులు మాత్రం చెల్లించడం లేదు. అది ప్రేమ కాదా? అది లేకపోతే నువ్వు ఉండగలవా? ఈ భూమి లేకపోతే నువ్వు ఉంటావా? సూర్యుడు లేకపోతే ఉంటావా? అసలు ఈ ప్రకృతిలో ఈ వర్షాకాలం, ఈ ఆహార పదార్థాలు లేకపోతే మనం ఉండగలమంటారా? కాబట్టి అసలు దేవుడు అంటే ఎవరంటే బైబిల్ చెప్తుంది, ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 45:18. దేవుడు అంటే ఎవరంటే బైబిలే సూటిగా చెప్పేస్తుంది. బైబిల్లో ఆన్సర్ ఉంది. దేవుడు ఎవరు, ఎందుకు ఆయనే దేవుడు అని అంటే చెప్తుంది బైబిల్. ఏమని? ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. అంటే దేవుడట ఎవరట? ఆకాశాన్ని చేసిన ఆయన ఉన్నాడు చూసారా, ఆయనే దేవుడు. అదే తప్ప నాకేదో ఇచ్చాడు కాబట్టి నాకు దేవుడని, నీకేదో ఇచ్చాడు కాబట్టి నువ్వు దేవుడు అని అనుకుంటే ఎవరి దేవుళ్ళు అనుకుంటారు ఏంటండి? మరి ఆకాశం అందరిదేనా, ఒక్కడిదేనా? చెప్పాలి. ఆకాశం భూమి అందరవా, ఎవరికి వారివేనా? అందరవే. మరి అందరికీ ఇచ్చింది ఎవరు? అది అవసరం లేదా? ఆకాశంతో నాకేం పని అండి? ఆకాశం గురించి చెప్తారేంటి? ఆకాశం చేసినోడు దేవుడు అంటే అది ఉంటాయేటి పోతాయేటి అన్నాం అనుకోండి. ఒకవేళ ఆకాశం లేదనుకోండి, అస్సలు మొత్తం ఏమి ఉండదు అసలు. అప్పుడప్పుడు మన శాస్త్రవేత్తలు కంగారు పడిపోతుంటుంటారు. ఎందుకో తెలుసా? ఆకాశంలో ఉన్న నక్షత్రాలు మిరుమిట్లు గొలిపేటట్లుగా కనబడుతున్న నక్షత్రాలను చూసారు. అందులో చిన్న నక్షత్రాలు ఏంటంటే తోకసుక్కలు, అంటే రాలిపోయిన నక్షత్రాలు లాంటివి అనమాట. ఆ తోకసుక్కల్లో చిన్న తోక ఏదో ఊడిపోయంట భూమికి కనుక ఢీకొట్టేలా ఉంది. మొత్తం ఢీకొడితే ఏమవుతుందంటే, బాబోయ్ ఈ దేశం పోవచ్చు, ఆ దేశం పోవచ్చు, లేదా ఖండం పోవచ్చు అని ఆలోచిస్తారు. కాబట్టి ఒకవేళ ఆకాశాన్ని తీయాలనుకోండి, మొత్తం అంతా చుట్టు పెట్టేయాలి. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవాయే దేవుడు. చూసారా, ఆకాశం మనం చూస్తున్నాం, అది అందరి కోసం. భూమి మనం ఉన్నాం, ప్రపంచంలో ఉన్న వాళ్ళు అందరూ ఉన్నాం. భూమిని చేసిన ఆయనే దేవుడు. భూమి మీద కాబట్టి ఎవరికి వాళ్ళు దేవుళ్ళు కాదు. ఒకే భూమి, ఒకే ఆకాశం, ఒకే సూర్యుడు, ఒకే చంద్రుడు, వాతావరణం ఒకేటే గాలి. అందరం తినేవి సముద్రంలో ఉన్నవి లేదా మొక్కల నుంచి వచ్చేవే తింటున్నాం మనం.
ఇంకా చెప్తున్నాడు చూడండి. ఆయన భూమిని కలుగ చేసి ఎందుకు యెహోవాయే దేవుడని చెప్పడం జరుగుతుందంటే ఆయన ఒక్కడే ఆకాశాన్ని కలుగ చేశాడట. ఆ ఆకాశంలోనే ఈ భూమి ఉంది, ఈ భూమి మీదే నువ్వున్నావు. అసలు నీకు కావలసిన సమస్తాన్ని ఇచ్చాడు ఆయన. సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. అంటే దేవుడు అంటే ఎవరంటే ఆకాశాన్ని చేసిన ఆయన. కాబట్టి నువ్వు దేవుడని ఎవరినైనా నమ్మాలంటే భూమిని చేశారు అయితే నమ్ము. అదే తప్ప పక్కన ఎక్కడో ఒక బాబా వెలిసాడు అనుకోండి, నమ్మేసావు అంటే ఇంకేటి సుఖం. డేరా బాబా నమ్మేసావు అనుకోండి, ఏమవుతుంది? అంతే, అయిపోయిందే. కాబట్టి చేసిన ఆయన వీటిని చేశాడు కాబట్టి, వీటికంటే గొప్పోడు కాబట్టి, వీటి అవతలు ఉన్నాడు ఆయన, మనకు కనిపించడు ఆయన. ఆయన నిత్యశక్తి. ఏటి ఈరోజు పుట్టి చచ్చిపోతాడు అనుకుంటున్నావు ఏంటి? కాబట్టి ఆయన కనిపించడు. కనిపించకపోయినా ఈ ఆకాశాన్ని భూమిని చేసిన సృష్టికర్త. కాబట్టి ఆయనే దేవుడు. కాబట్టి దేవుడు చెప్పుకుంటున్నాడండి ఇక్కడ. తర్వాత నెక్స్ట్ ఇంకా మనం చూస్తే ఆదికాండము 24వ అధ్యాయం 4వ వచనం. 24వ అధ్యాయం 4వ వచనం. ఆదికాండ 24వ అధ్యాయం 4వ వచనం. నా స్వదేశమందున్న చూడండి, వాళ్ళే బైబిల్లో ఉన్న భక్తులు ఎందుకు భక్తులుగా గొప్పవాళ్ళుగా మనకి రాయబడ్డారంటే వాళ్ళు దేవుడు ఎందుకు దేవుడు అని నమ్మారో ఒకసారి మీరు ఆలోచించాలి. వాళ్ళు దేవుడు ఎందుకు దేవుడు, ఆయన ఎలా దేవుడు అని వాళ్ళు నమ్మారో వాళ్ళ మాటల్లోనే మనకు కనిపిస్తుంది. ఈయన అబ్రహాం గారు ఈ మాట మాట్లాడుతున్నారు. ఆయన బైబిల్లో అందరికంటే గొప్ప భక్తుడు, విశ్వాసులకి తండ్రినే పేరున్న భక్తుడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, దేవుడు ఎలా, ఏ దేవుడు అని అంటే చెప్తున్నాడు, ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునై నా యెహోవా తోడని అని అన్నాడు. అంటే దేవుడు ఇప్పుడు దేనికి దేవుడు అంటే ఆకాశానికి ఆయనే దేవుడట, భూమికి కూడా ఆయనే దేవుడట. ఇప్పుడు నీకు భూమి దేవుడు అయితే ఎలా కుదురుతుంది? ఒకసారి మీరు ఆలోచన. నీకు ఆకాశం దేవుడు అనుకోండి, కుదురుతుందా? కుదరదు. ఎందుకంటే ఆకాశానికి దేవుడు ఉన్నాడా లేడా? ఉన్నాడు కాబట్టి అది అలా ఉంది. భూమికి దేవుడు ఉన్నాడా లేదా? ఉన్నాడు కాబట్టి అది తిరుగుతుంది, లేకపోతే తిరగదు. ఎందుకు తిరుగుతుంది చెప్పండి? దాన్ని చేసిన ఆయన దానికి ఆజ్ఞాపించాడు. నువ్వు గిరగిరగిరగిరలాడుతూ తిరగాలి, నీ చుట్టూ నువ్వు తిరగాలి. నీ చుట్టూ నువ్వు తిరుగుతానే అక్కడ ఉండిపోతానే కుదరదమ్మా. సూర్యుని చుట్టూ కూడా తిరగాలి. ఇది లెక్క. ఈ లెక్క ఎలా ఉంటుందంటే రోడ్డు వేసినట్టు ఏం ఉండదండి. రోడ్డు లేకపోయినా రోడ్లో నడిచిన గీత మీదే వెళ్ళినట్టు వెళ్ళాలి. చదువుకున్న వాళ్ళకి తెలుసు. సౌర కుటుంబాన్ని రాస్తారా? సూర్యుడి కక్ష ఎలాగే వేస్తారండి? పెద్ద రోడ్డు వేస్తారా, గీత ఎడతారా? భూమి నడిచే మార్గం ఎలా ఉంటుంది? భూమి తన చుట్టూ తిరుగుతూ సూర్యుని చుట్టూ ఎలా తిరుగుతుందని ఎడతారు సౌర కుటుంబం? పెద్ద పెద్ద రోడ్లు ఏమైనా ఉంటాయి ఏంటి? భూమికి ఒక గీత ఇలా పడేస్తారు అంతే. బుద్ధుడికి ఒక గీత ఇలా పడేస్తారు అంతే కదమ్మా. గీతలే ఉంటాయి తప్ప, అంటే గీతల మీదే నడుస్తాయి. అబ్బా, గీత మీద నడుస్తాయి అన్నమాట. ఇవి ఎలా గీత దాటవా అంటే దాటో. ఎందుకంటే ఆయనకి వాటికి దేవుడు ఎవరో తెలుసు. ఆయన గనక కోపం వస్తే ఏమవుతుంది తెలుసా? భూమి బద్దలైపోద్ది. భూమి అసలు ఉండదు. అసలు ఆకాశం కూడా ఆకాశ కంపం. మనకు భూకంపమే తెలుసు, తర్వాత భవిష్యత్తులో ఏ కంపం అవుతుందని బైబిల్ చెప్తుంది తెలుసా? ఆకాశ కంపం. అది మన కోసమే. ఎందుకంటే ఆకాశం దేవుడని భూదేవుడని నమ్మకపోతే మరి ఆకాశం కంపం ఒకసారి రప్పిస్తే దేవుడంటే ఏంటో ఒకసారి తెలుస్తుంది మనకి. అంతవరకు అర్థం కాదు. కాబట్టి దేవుడు ఆకాశానికి దేవుడే, భూమికి దేవుడే, సూర్యునికి దేవుడే, చంద్రునికి దేవుడే. ఆయనట వాటిని నిత్య స్థాయిలకు ఉంచాడట. ఏది ఎంత మాత్రం కూడానట ఆయన ఆజ్ఞాపించిన కట్టడలు ఏది కూడా అది అంటే దేవుడు ఉన్నాడు. అటు దేవుడు ఉన్నాడు, దేవుడే దేవుడు. కానీ మనకి మన ఇష్టం.
అగ్గిపుల్ల ఏదో అట కాదేది కవిత్వానికి అనర్హం అన్నట్టు దేవుడు అంటే దేవుడికి కూడా ఏది అనర్హం కాదు. ఇంకా నచ్చింది. ఇప్పుడు రెంచ్ ఉందంటే మెకానిక్కి దేవుడు, రెంచ్కి వాటరింగ్ కూడా కొన్నాడంటే సుత్తి దేవుడు కదండి. సౌండ్ సిస్టమ్ కూడా ఎవడైనా ఇక్కడ అతికెట్టాడు అనుకోండి, ఆ సౌండ్ సిస్టమ్ వాడికి సౌండ్ సిస్టమే దేవుడు. ఇడ్లీలు అమ్మోడికి ఇడ్లీ దేవుడు. మరి ఇడ్లీకి అగరత్తే ఎత్తాడు కదండి, ఎన్ని చేస్తాడు కదా. బట్టల షాపుడికి బట్టల దేవుడు. అలా ఉంటుందండి. కాబట్టి అండి, దేవుడంటే ఈ భూమిని చేశాడు, నిన్ను చేశాడు, ఆకాశాన్ని చేశాడు. దానికి కూడా దేవుడు. అందుకనే బైబిల్లో చివరికి దేవుడి కోసం చెప్పడానికి ఇంకొక విధంగా చెప్పాడండి ఒక భక్తుని ద్వారా. యోబు గ్రంథం 35వ అధ్యాయం 11వ వచనం. అధ్యాయం 11వ వచనం. భూ జంతువుల కంటే ఇప్పుడు దేవుడు నాకు ఏమి ఇచ్చాడండి? ఆ దేవుడిని నమ్మడానికి ఆ దేవుడు నాకు ఏం చేశాడు? నేను దేవుడిని ఎందుకు నమ్మాలా అంటాడు ఏ మనిషి అయినా. కానీ దేవుడు అంటున్నాడు, బాబు నాయన చిట్టుకన్నా, భూ జంతువుల కంటే బుద్ధి ఉందా లేదా? ఎందుకంటే నువ్వు భూ జంతువులకి స్వీట్ పెట్టావు అనుకోండి, తింటుందా? చెప్పలేం. భూ జంతువుకి ఫ్యాన్ పెట్టావు అనుకోండి, అక్కడే ఉంటుందా? భూ జంతువుకి ఏసీ వేసావు అనుకోండి, అక్కడ ఉంటుందా? భూ జంతువుకి డబల్ కట్ మంచం వేసావు అనుకోండి, అక్కడే ఉంటుందా? అస్సలు సమస్య లేదు. అది ఏం చేస్తుందో తెలీదు. మనం ఎందుకండి ఇల్లు ఎన్ని ఏసీలు ఫ్యాన్లు అన్నీ అంటే మనం భూజంతువులం కాదండి, మనం మనుషులు. మన ఇష్టం కూరలు వండుకుని తినగలం. ఏ జంతువైనా కూర వండుకుని తింటుంది ఏంటండి? నువ్వు పాడేసింది తింటది తప్ప, తొక్కలు తింటది తప్ప. నువ్వా ఉల్లిపాయలు తెచ్చి ఉల్లిపాయలు చేయని అవ్వకుండా పై తొక్కలు తీసి కట్ చేసి నూనెలో వేసి టక ఏపి మళ్ళీ పచ్చిమిరకాయలు వేసి ఏంటంటే నూనె వేసి పులుపేసి కారం వేసి ఉప్పేసి అలా చూసి సూపర్ అంతే కదండి అనుకుంటే తింటాం. కాబట్టి అంటున్నాడు, ఇందులో ఎందుకు అలా ఉన్నావంటే నిన్ను తెలివైనడుగా చేశాను నాన్న, నిన్ను తెలివైనడుగా చేశాను, అన్నిటికంటే గొప్పగా చేశాను. భూజంతువుల కంటే మనకి ఎక్కువ బుద్ధి నేర్పుచ్చు. ఆకాశ పక్షుల కంటే మనకి ఎక్కువ జ్ఞానం కలుగు చేయొచ్చు. అంటే ప్రపంచంలో ఉన్న జీవరాశులన్నిటికంటే తెలివైన వాళ్ళు ఎవరు అని మనం అంటే మనిషి. ప్రపంచాన్ని శాసించగలిగేవాడు, ఏలగలిగేవాడు, ఏ జీవినైనా తన చెప్పు చేతుల్లో పెట్టుకోగలిగేవాడు. ఆకాశమైనా భూమైనా లేదా సముద్ర జలాల కింద అయినా ఆధిపత్యం చలాయించగలిగేవాడు ఎవడో తెలుసా? మనిషి. పాకిస్తాన్ వాళ్ళు దగ్గర నుంచి రాకెట్లు ఈ దేశంలోకి వచ్చేస్తున్నాయి అనుకోండి, ఏం చేస్తారు తెలుసా? మన వాళ్ళు గాల్లోనే పేల్చేస్తారు. చూసారా? గాల్లోనే కాలిపోతుంటుంటాయి. మీరు ఇజ్రాయేల్ ఈ పాలస్తీనా గొడవల్లో గాల్లోనే ర్యాకెట్లు పేల్చేస్తున్నారు ఇజ్రాయేల్ అని మనం ఎక్కువ వింటుంటుంటాం. అంతేందుకు సబ్మెరీన్లు ఉంటాయండి, అట్లా రాడార్లు ఉంటాయి. ఏదైనా మిసైల్ వస్తుందనుకోండి, ఆ రాడార్ పసిగట్టేద్దాయి, మళ్ళీ వెంటనే మిసైల్ వదిలేద్దాయి. నీటిలో జరుగుతుంది ఇదంతానే. ఎంత తెలివి మనిషికి! ఇంత తెలివైన వాడిగా నేను ఎలా ఉన్నాను అనే ప్రశ్న పక్కనట్టండి. నిన్ను చేసిన ఆయన ఉన్నాడు కదా, నన్ను చేసిన ఆయన ఎవరు అనుకునేవారు ఎవరు లేరట. అంటే నన్ను నమ్మట్లేదనే బాధ పక్కనట్టండి, అసలు ఎంత తెలివైనోడు కదా మనిషి, ఈ మనిషిని ఎవరు చేశారు, నాకు ఏమిచ్చాడు నేను దేవుడిని నమ్మడానికి అనేది పక్కనట్టండి. నన్ను ఎవరు చేశారు అని అనుకున్నారా మీరు ఎప్పుడైనా? దేవుణ్ణి నమ్మడానికి రీజన్ ఏంటో చెప్పమంటారా? నువ్వు ఉన్నావు కాబట్టి, నిన్ను చేశాడు కాబట్టి, ఎవరైనా ఎలాంటి వాడైనా ఎందుకు చేశాడు అనే రీజన్స్తో నమ్మాలి. అనుకునేవారు ఎవరునూ లేరు. ఎవరైనా సరే ఏ దేవుడినైనా నమ్మారు అనుకుందాం కాసేపు, వాళ్ళు నమ్మిన దేవుడు నన్ను చేశాడని నమ్మరా? నిన్ను చేశాడు దేవుడు అని అనుకుంటే నమ్ము. అలాగని నిన్నే చేశాడని అనుకున్నావు అనుకో, మళ్ళీ అయిపోయినట్టే. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ చేశాడని నమ్ము.
ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ దేవుడే చేశాడు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఉండాలని చేశాడు. భూమి మీద ఉన్నవన్నీ అనుభవించాలని చేశాడు. కానీ మనిషి ఎలా ఉన్నాడు తెలిసే, ఎవరి బతుకు వాడిది, ఎవరిని పడితే వాడిని మోసం చేసి బ్రతకడమే. ఎంత వ్యత్యాసం అండి. దేవుడిని నిజంగా దేవుడు సృష్టికర్తని, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ చేసింది ఆయనేనని నమ్మగలిగితే మనిషి నిజంగా అది అసలైన సత్యం, పరమసత్యం. అది మనిషి మారిపోతాడండి, మనిషి ఆలోచనలు మారిపోతాయి. అంతే తప్ప నూతిలో కప్పలా ఉన్నాం అనుకోండి మనం, ఇంకా ఎవరి గొడవలదే ఇంకా మళ్ళీని. కాబట్టి అండి ఆయనే దేవుడు తప్ప నువ్వు దేవుడు కాదండి. ఎమ్మెల్యే వచ్చి వాటర్ దేవుడా అని అన్నాడు అనుకోండి, పొంగిపోకండి. ఇలాగా అర్థమవుతుందా? తర్వాత ఉంటుంది. దేవుడు అన్నవాడు ఏం చేస్తాడు అనుకుంటున్నారు? తర్వాత చూపిస్తాడు మనకి ప్రతాపం. నేను దేవుడిని కాదు, ఆకాశములకు సృష్టికర్త అయిన దేవుడే దేవుడు అని అనుకోండి. తర్వాత నీకు అవసరం వచ్చినప్పుడు మళ్ళీ వెళ్ళి ఎమ్మెల్యే దేవుడు అని అనుకోకండి. దేవుడు ఉన్నాడండి. రాజులు నమ్ముకునుట కంటే యెహోవాను నమ్ముకునుట ఎంతో మేలు. తెలుసా మీకు? నరుల్ని ఎదుట నన్ను ఆశ్రయించాలని అన్నాడు ఆయన. కాబట్టి ఏ పార్టీ వస్తుంది, ఈ పార్టీ వస్తుంది, ఏ పార్టీ వస్తుందా అని ఆలోచించకండి. ఏ పార్టీ కోటేయాలి, ఈ పార్టీ కోటేయాలి, వాడు ఎంత ఇస్తాడు, వీడు ఎంత ఇస్తాడు అని అనకండి. ఎవడో ఒకటి చెప్తున్నాను, ఎవడో కూడా మన మీద ప్రేమతో వచ్చేసినోడు ఏమీ కాదు. అధికారం వచ్చిన తర్వాత వాళ్ళ ప్రతాపం చూపిస్తారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. అయ్యి బాబోయ్, ఎంత బీభత్సం జరిగిపోతుందంటే అస్సలు ఇక ప్రజలెవరో ఢిల్లీలో కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. దానికోసం అమెరికా వాళ్ళు న్యూస్ పత్రికలు ఏదో అన్నాయంట. అప్పుడు అది దాని వెనకాల రాజకీయ దురుద్దేశం ఉందని, అంటే మన ఇండియన్ గవర్నమెంట్ అందట ఎంబసీ నుంచి అతను పిలిపించి రాయబారిని, అమెరికా రాయబారిని, ఇది మా అంతర్గత విషయం, దీంట్లో మీరు తలదూర్చకండి అని అన్నారట. చంపేసుకుంటున్నారు రాజకీయ కక్షలు, నియంతలు, ఎవరికి వాళ్ళు, ఏ అధికారికి వాళ్ళు. మీరు చూడండి, పంచాయతీలో ఉంటారు, ప్యూన్తో సహా మనల్ని ఎవడైనా వదులుతాడండి? మీకు అవసరం ఉండి పంచాయతీకి వెళ్ళండి, ప్యూన్తో సహా మనతో ఆడేసుకుంటాడు. లేరు అధికారి ఎప్పుడు వస్తాడంటే ఎప్పుడు వస్తాడో తెలియదు, ఇంకంతే. ఏం సరిగ్గా సమాధానం చెప్పడు. ఎవరికి వాళ్ళు మన చేత ఆడేసుకుంటారు. కాబట్టి ఈ మనుషులందరూ స్వార్థపరులేనండి, లంచగొండులే. నిజంగా మన ప్రేమతో, మన మీద ప్రేమతో అంత పాకులాడిపోతున్నారు సేవ చేయడానికి. ప్రేమ అంటే ఏంటో తెలుసా? ప్రేమ అంటే యేసుప్రభుది ప్రేమ. ఏం చేశాడు ఆయన? ప్రాణం పెట్టి నమ్మండి, క్షమాపణ పొందండి, పరలోకానికి వచ్చేయండి. ఇంత ప్రేమ. నువ్వు ఈ లోకం కోసం ఆలోచిస్తున్నావు, కానీ ఆయన పరలోకం కోసం ఆలోచిస్తున్నాడు. నీకు ఏంటి? చచ్చిపోయే నీకు ఉండే నిత్య జీవం గురించి చెప్పాడండి. కాబట్టి అంత ప్రేమ చూపించే ఆయన, ఆ ప్రేమ నిజమైన ప్రేమని, అదే అసలైన బ్రతుకని చెప్పడానికి ఆయన చనిపోయి ప్రాణం పెట్టి, రక్తాన్ని కార్చి ప్రాణం పెట్టి తిరిగి లేచాడు. అందుకే ఆ పని చేశాడు ఆయన. కొంతమంది అంటారు, మీ దేవుడేడు చచ్చిపోయాడు, మిమ్మల్ని అతన్నే కాపాడుకున్నాడు, మిమ్మల్ని కాపాడుతాడు అంటే. చచ్చిపోయి తిరిగి లేచాడు. ఎందుకంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నీకు బ్రతుకుందని చెప్పడానికి. ఇది సీక్రెట్. ఇప్పుడు చెప్పండి, ఆయన దేవుడు అందామా కాదందామా? అబ్బా బాబు, దేవుడు అంటే ఇలాగే ఉంటుంది, అంత తెలివిగాని పనులు దద్దమల్లా ఉండదు. సిలువ మీద కాపాడుకుంటే ఏమవుతుంది? తర్వాత హాస్పిటల్లో చచ్చిపోవాలి. అప్పుడు బాగుంటుంది. అప్పుడు దేవుడు అని నమ్ముతావు పని చెప్పు. మట్టి శరీరాన్ని ఎప్పుడైనా వదిలేయాలి కదండి. అక్కడ ఆయన చావు తర్వాత బ్రతుకుందని నిరూపించడానికి వచ్చాడు, చెప్పాడు, నిరూపించడానికి వచ్చాడు. ప్రాణం పెట్టాడు, లేచాడు. చచ్చిపోయిన వాళ్ళనే పాడిముట్లు లేపినాడు ఆయన. ఆయన చావకుండా ఉండాలంటే ఉండలేడు ఏంటి? కానీ చచ్చిపోయిన తర్వాత చావకుండా ఉండడం గ్రేటా, చచ్చిపోయి తిరిగి లేవడం గ్రేటా? కానీ ఎందుకు లేచాడంటే నేను గ్రేట్ అనడానికి కాదు. విశ్వసిస్తే నువ్వు లేస్తావు అన్నాడు. అబ్బాయి ఏమండండి బాబు, ఇది అర్థం చేసుకుంటేనే, జాగ్రత్తగా ఆలోచిస్తేనే అర్థం అవుతుంది. రైట్.
కీర్తనల గ్రంథం 96:10 ముగించేద్దామండి. ఇంతకీ అధికారం ఎవరిది అనుకుంటున్నారు? బీజేపీ కాదు, ఏజేపీ కాదు, ఎవరిదే కాదు. దేవుడు రాజ్యం చేయుచున్నాడు. ఆకాశానికి ఆయనే దేవుడు, భూమికి ఆయనే దేవుడు. వీళ్ళందరూ ఇలా కొట్టుకుంటున్నారు కానీ నెగ్గిన తర్వాత ఉండకపోవచ్చు కూడా, పోవచ్చు, టపాకాసి ఎత్తేచ్చు. అంతే, దేవుడు ఏదో అలా కొంచెం అవకాశం ఇస్తాడు. కానీ మనం వీళ్ళు ఏంటంటే ఎంత తెలుసుకోలేక మిడిసిపడిపోతున్నారు. మీరు కూడా వాడి వెనకాల ఈవిడ వెనకాల ఆ జెండా ఈ జెండా ఏ జెండా పట్టుకుని తిరక్కండి. ఎందుకు వచ్చింది? వేస్ట్. అస్సలు ఆ గొడవలోకి వెళ్ళకండి అమ్మా. ఎవరో కూడా ఆడొక్కడే తిరగాలి. అసలు వాడి దగ్గరికి వెళ్ళి ఎందుకు వీళ్ళు గిలగిలగిల్లా ఆడిపోతున్నారు? రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి చూద్దాం. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, లోకం కదలకుండా. అసలు ఇంతకీ దేవుడు అసలు రాజ్యం చేస్తున్నాడు కాబట్టి లోకం ఇలా ఉంది. అసలు భూమి, ఈ సూర్యుడు చంద్రుడు ఇవన్నీ ఉండడం, ఈ పంటలు, ఈ వృక్షాలు, ఈ ఫలాలు ఇవ్వడం, ఇవన్నీ ఉంది. యెహోవా రాజ్యం చేయుచున్నాడు. ఆయనకు ఓటేసేవాడు ఎవడు లేడు బాబు. ఆయనకు ఓటేస్తారు రమ్మంటే వేయరు. ఆయన దేవుడని నమ్మంటే నమ్మరు. ఈ వృక్షాలు చేసిన ఆయన, ఈ ఆకాశాలను చేసిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆయన నమ్ముతావంటే అబ్బాయి నేను ఆయన నమ్మను అంటే అర్థం పెట్టి ఓటు వేయడం అనమాట. ఆయన ఒప్పుకోడు అనమాట. నీకు అర్థమవుతుందా? సో కాబట్టి కానీ ఏదేమైనా ఆయన పరిపాలన చేస్తున్నాడండి. ఆయన మంచివారిని కానీ చెడ్డవారిని కానీ అందరినీ ప్రేమిస్తున్నాడు. అన్నంత మాత్రాన్ని ఎవరికి ఓటేసేయకండి. ఒకటే నీ ఇచ్చే సలహా ఏంటంటే, ఎవరి మీద ఇష్టం లేదనుకోండి, అది నొక్కేచ్చు అనమాట. అది నొక్కేస్తున్నారేమో కొంతమంది. కోట్లు నోట పడిపోతున్నాయటండి. నోట పడిపోతుంటే పవన్ కళ్యాణ్ గారని ఆయన ఏమంటారంటే, నోటకు నొక్కకండి అమ్మా, ఎవరో ఒకరికి వెయ్యండి, మీ ఓటుని వేస్ట్ చేయకండి అన్నాడు. తప్పేముంది? ఇప్పుడు అది ఏంటనుకుంటున్నారు? గవర్నమెంట్ పెట్టింది అక్కడ. పోనీ ఇంకా బెస్ట్ చాయిస్ ఇస్తాను చూడండి. మీరు ఎవరైనా ఓటు ఎవరికైనా వేయాలంటే అక్కడికి వెళ్ళి చిన్న ప్రార్థన చేయండి. మీ ఓటు చాలా అమూల్యమైంది, వాడే చెప్తాడు. అంతే తప్ప అమూల్యమైన ఓటుని ఏమి చేయకుండా అలా నొక్కేకండి అభిమానంతో. కులవనో మతవనో ప్రార్థన చేయండి. ప్రార్థన చేసి ఎవరికి వేయాలి ప్రభువా అని మనసులో అనుకోండి. మంచి మనసుతో వేయండి. ఇది నేను ఎందుకు కోరుకుంటానంటే, మంచి దైవికంగా ఇప్పుడున్న ప్రభుత్వాల్లో కాస్తో కూస్తో గుడ్డు కంటే మెల్లనేయమంటారు కదా. ఎవడొకడు వస్తాడు, ఎవడో ఏ స్నేహితుపోయినా వస్తాడు, ఎవడొకడు వస్తాడు. ఈ నిలబడిన వాళ్ళే వస్తారు, లేకపోతే ఇంకోటి ఎవడు రాడు. ఎంత మంచోడైనా ఇండిపెండెంట్గా పోటీ చేసినాడు రాడు. అసలు సమస్య లేదు. ఎందుకంటే మనకి గుర్తింపు ఉండాలి. సినిమా యాక్టర్ అయినా పర్వాలేదు, సినిమా హీరోయిన్ అయినా పర్వాలేదు. మరి టికెట్లు ఎవరికి ఇస్తున్నారు? యాక్టర్లకి, ఆ డబ్బున్న వాళ్ళకే కదండి. కాబట్టి ఒకసారి ప్రార్థన చేయండి అక్కడ, ఒక నిమిషం, లేదా ఇప్పటి నుంచి ప్రార్థన చేసుకోండి. రోజుని ఎవరికి ఓటు వేయాలి? ఎందుకంటే మీ ఓటు చాలా అమూల్యమైంది. మీ అమూల్యమైన ఓటు అక్కడికి వద్దామన్నాడు కదా. ఇప్పుడు ఈ అమూల్యమైంది ఎవరికేమైంట తండ్రి అని చెప్పి ఒక చిన్న ప్రార్థన చేసి వేయండి. పోనీ దేనికైనా అక్కడ ఈవేం బట్టలు దేనికి నచ్చితే, మీ మనసుకు నచ్చితే నిస్వార్థమైన బుద్ధితో దానికి వేయండి. అప్పుడు మనకు ఒకవేళ మంచి ప్రభుత్వాలు రావచ్చు. ఎందుకంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు నేను దేన్ని విమర్శించలేనండి. విమర్శిస్తే బోల్డ్ అందరూ దోచుకునే వాళ్ళే తప్ప, అందరూ స్వార్థమే తప్ప, ఏదో పైకి ఎడతన్నట్టుగా తప్ప అంత దోపిడే, అంత మోసమే. లేకపోతే మన కాళ్ళు అట్టుకుని మన దగ్గరకు వచ్చి అంత ప్రాధేయపడిపోయి ఏంటి మన సేవ చేసేద్దామనే వచ్చే బాబు మా ఇంట్లో ఆ బాత్రూంలో అడిగాను అన్నాడు వాడిని వచ్చి. సేవ చేస్తానంటున్నా కదా, ముందు ఏం కాదు ఆ బాత్రూంలోకి అడిగే తర్వాత దేశాన్ని సేవ చేద్దుగాని అనండి. కడుగుతాడా? చెప్పండి. మరి ఏంటనుకుంటున్నారు? కాబట్టి నా బాధ అయితే ఏం కాదండి, మంచి ప్రభుత్వం రావాలి. ప్రజలందరూ ఉన్నంతలో అన్ని విధాల మంచిగా సాగిపోవాలి. మన జీవితకాలంలో బతికినంతకాలం మనం ఈ మోసాలు, ఈ ప్రలోభాలు,
ఓ పక్కనేమో ఇక్కడ ఎట్టి లోపల నుంచి ఇంకో పక్కనేమో లాగేసాడు అనుకోండి, ఇంకేం చేస్తాం? ఓ పక్కన ఈ డబ్బులు ఎత్తాడు అంటున్నారు, ఓ పక్కన లాగేస్తాడు అంటారు. ఏది నమ్ముదాం? వాళ్ళే విమర్శలు. ఓ 15,000 ఎత్తాడండి, ఓ ట్యాక్స్ ఎంత వేసేస్తాడండి అంటారు వాళ్ళు. ఇవన్నీ ప్రజల్లో మనం వింటున్నవే. ఈ ప్రభుత్వాన్ని కాదు, ఆ ప్రభుత్వం వస్తే నేను అన్నీ ఇచ్చేస్తానండి అంటున్నాడు ఆయన. ఆయన ఏం చేస్తాడు? ఆయన కూడా సబ్బులు గిబ్బులు అన్నీ రేట్లు పెంచేస్తాడా పెంచడా? ఆయిల్ ప్యాకెట్లు మీరు అప్పుడప్పుడు చూడండి, ఆయిల్ ప్యాకెట్ ఆ ప్రభుత్వాలు మారినప్పుడు ఒక 50 రూపాయలు, ఒక 20 రూపాయలు, 30 రూపాయలు పెరిగిపోతుంటాయి టప్ 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 అని. కాబట్టి జాగ్రత్తగా మీ అమూల్యమైన ఓటుని ఏం చేయాలి? దేవుడు ప్రార్థన చేసి అన్నిటిలో ఏది నొక్కాలనుకుంటే అది నొక్కండి. మొత్తమే తండ్రి, నువ్వే అధికారివి, నువ్వే పరిపాలన చేస్తున్నావు. వీళ్ళందరూ పాకులు ఆడుతున్నావు కాబట్టి, బిచ్చగాళ్ళకి వీళ్ళు కోరుకుంటున్నారు కాబట్టి ఎవడో ఒకటికి ఇస్తావు, వీడు పరిపాలిస్తాడు, కానీ వీడికి జ్ఞానవి అని మీరు అడిగి ప్రార్థన చేయండి. ఓకేనా? ఓకే, సెలవు అందరికీ. వాటర్ దేవుళ్ళందరికీ వాళ్ళు అంటున్నారు కదా, దేవుడు ఎవరో తెలుసు కాబట్టి మేము కాదండి దేవుడు, మీకు ఇంకా కలిగితే ఆకాశాలకు సృష్టికర్త అయినా యెహోవాయే దేవుడు అని మీరు చెప్పగలిగితే చెప్పండి. ఆకాశం చేసిన ఆయనే దేవుడు, ఆయన ప్రార్థించండి అని అనండి. సెలవు తీసుకుందాం. తండ్రి నాయన, అవసరానికి నాయన సమాజంలో వాటర్ దేవుళ్ళని, కస్టమర్ దేవుళ్ళని, అలాగే ప్రపంచంలో ఉన్న వారు కూడా తండ్రి నాయన వారి అవసరాన్ని బట్టి దేవుడు అనుకుంటూ ఎవరికి నచ్చిన మార్గాల్లో వాళ్ళు వెళ్ళిపోతున్నారు తండ్రి నాయన. కానీ మీ మాటలు సెలవిస్తున్నాయి, ఆకాశాలకు సృష్టికర్త అయిన, భూమిని చేసిన మీరే దేవుడని. కాబట్టి మీరు కనిపించినా కనిపించకపోయినా మమ్మల్ని చేశారని, ఈ విశ్వాన్ని కలిగించారని మిమ్మల్ని దేవుడిగా భావించి తండ్రి నాయన, దేవుడిగా నమ్మి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరు ఇస్తున్న ఈ సర్వ ప్రకృతి ద్వారా మాకు సేవ చేస్తున్నా, మమ్మల్ని ఆనందింప చేస్తున్నా విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ వాస్తవాన్ని, మీ సత్యాన్ని గ్రహించి మీ కుమారుని యందు విశ్వసించి నాయన నిత్య జీవాన్ని పొందుకునే విధంగా నాయన పాపానికి దూరంగా ఉంటూ, లోకానికి దూరంగా ఉంటూ మీకు ఇష్టమైన పిల్లలుగా మేము బ్రతికినట్లుగా మీ జ్ఞానాన్ని మీ పిల్లల మనసుల్లో నాటండి, ఫలింప చేయండి తండ్రి నాయన. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విజయ్ గారి విషయంలో నాయన మీ కృపను అనుగ్రహించండి, వర్ధిలింపు చేయండి. అలాగే సహకరించిన నాని గారు, కుమారి గారి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి నాయన. వారి కుటుంబాన్ని నాయన మీలో బహుగా ఫలింప చేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన. అలాగే ఈ మీటింగ్ని జరిగించడానికి తండ్రి నాయన కష్టపడిన ప్రతి బిడ్డను కూడా దీవించండి తండ్రి నాయన, బలపరచండి తండ్రి నాయన. ఇప్పుడున్న ప్రస్తుతం ఎలక్షన్స్ టైంలో తండ్రి నాయన అనుకూలమైన ప్రభుత్వం వచ్చి తండ్రి నాయన ప్రజలందరూ ఆయన క్షేమం అనుభవించడానికి, మంచి జరిగే ప్రభుత్వం రావడానికి మీ కృపను అనుగ్రహించండి తండ్రి నాయన. మీ ప్రియకుమారుడును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు ప్రభువారి పేరటి ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ధన్యవాదాలు. సెలవు.